Respected Chairman Sir, and respected principals, and respected parents, and dear students, and good evening, Geetam. Thank you so much, sir. It's a great privilege to be here with you all for this auspicious day. It's a really great honor to me to stand in front of you to share with you all a few words about me and my son. Before going to start a small message, I just want to introduce my son. His name is Siddharth. వాళ్ళు ఎలాంటి బుక్స్ చదివారు, టైంని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎంత ప్యాషనేట్గా కష్టపడ్డారు అనేది నేను ఒక 1 month కంప్లీట్గా ఐటీ సెక్టర్లో ఉన్న బిగ్ పీపుల్ బయోగ్రఫీస్ చదివించి వాడి చేతే నేను ప్రాక్టీస్ చేయించాను. ఆ ప్రాసెస్లో వాడికి బ్రెయిన్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోయింది, ఎస్ నేను కూడా వీళ్ళలాగా చదవాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, నేర్చుకోవాలి. ఇంకెక్కడ డైవర్ట్ అవ్వకుండా ఒక 3 months తర్వాత నేను స్లోగా వాడికి ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు వాడు జస్ట్ 5th క్లాస్కి వచ్చాడు. స్టార్టింగ్ బేసిక్స్తో స్టార్ట్ చేశాను. C++ నేర్చుకోవటానికి వాడికి 3 to 4 months టైం పట్టింది. ఆ తర్వాత జావా నేర్పించాను. జావాలో 2 parts ఉంటాయి, కోర్ జావా, అడ్వాన్స్ జావా. అవి ఒక 5 months 6 months పట్టింది. ఈ ఒక అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసరికి 1 year అయిపోయింది. 6th అయిపోయింది. 6th అయిపోయి అవే టయానికి యాక్చువల్గా మాకు కెనడా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది కంపెనీ ద్వారా. సో కెనడా వెళ్ళాం. అక్కడ సిద్ధార్థ్ 5th 6th కెనడాలో చదివాడు. అక్కడ స్కూల్లో కూడా వాడు ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కానీ చాలా టాపర్గా ఉండేవాడు. సో ఇంకా మాకు 2 years అక్కడ వాడికి కంప్లీట్గా కెనడియన్ కమ్యూనికేషన్ కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ వాళ్ళ సిలబస్ మొత్తం చాలా గ్రాస్ప్ చేసేసుకున్నారు 2 yearsలో. ఇంకా మాకు ప్రాజెక్ట్ అయిపోయింది. ఇండియా వచ్చాం. ఇండియా వచ్చి వాళ్ళ పాత స్కూల్లో రీజాయిన్ చేద్దామని అడిగితే వాళ్ళు 1 year బ్యాక్ వేస్తాం సార్, మేము కెనడా 1 year కన్సిడర్ చేయమన్నారు. సో ఆ ప్రాసెస్లో మాకు 1 year వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. సో ఇష్టం లేదని చెప్పేసి మా పక్కనే శ్రీ చైతన్య స్కూల్ ఉంది. సో వాళ్ళని వెళ్ళి అడిగాం, సార్ ఇట్లా బాబుని జాయిన్ చేసుకుంటారా 7th క్లాస్కి అన్నారు. మాకేం ప్రాబ్లం లేదు సార్, జాయిన్ చేసుకుంటాం అన్నారు. జాయిన్ చేసాం. ఒక ఐటీ కంపెనీ వాడి స్కిల్స్ చూసి జాబ్ ఆఫర్ చేసింది. ఆల్మోస్ట్ 2 interviews టెక్నికల్ రౌండ్స్ చేశారు. దే ఆర్ వెల్ సాటిస్ఫైడ్. ఇమ్మీడియట్లీగా జాబ్ ఆఫర్ చేశారు. అంటే సిద్ధార్థ్కి ఏజ్ లేదు కాబట్టి వాళ్ళకు ఇంటర్న్షిప్ లాగా జాబ్ ఆఫర్ చేశారు. 30 lakhs శాలరీ ఇచ్చారు ఇనీషియల్గా. ఆ జాబు ఆఫర్ వచ్చిన వితిన్ 2 to 3 weeksలో శ్రీ చైతన్య పీపుల్ మేము సిద్ధార్థ్ని బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేసుకుంటాం ఫ్రమ్ మై స్కూల్ సైడ్ అన్నారు. ఓకే సార్ ఫైన్ అన్న. జాబ్ చేసుకుంటా వాళ్ళ పర్మిషన్ 3 days ఆఫీస్కి వెళ్ళేవాడు, 3 days జాబ్కి వెళ్ళేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు. సో అలా ఒక 3 months అయిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ద్వారా సిద్ధార్థ్కి డేటా సైన్స్ అండ్ ఏఐఎంఎల్ హ్యూజ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐఐటీలో ఇట్లాంటి చైల్డ్ ప్రాటజీస్కి వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తారు, మీరు ఒకసారి ట్రై చేయండి సార్ అన్నారు. నేను ఇమీడియట్లీగా నెట్లోకి వెళ్ళి ఐఐటీ డైరెక్టర్కి ఒక మెయిల్ పెట్టాను. సార్ ఇట్లా సిద్ధార్థ్ మా బాబు ఇట్లా డేటా సైంటిస్ట్గా జాబ్ ఆఫర్ వచ్చింది, వాడి స్కిల్ సెట్ ఇవి, వీడి ప్రొఫైల్ రెజ్యూమ్ ఇది, మీకు కనెక్ట్ అయితే ప్లీజ్ గివ్ హిమ్ ఏ 1 opportunity అని నేను రిక్వెస్ట్ మెయిల్ పెట్టాను. పెడితే ఆయన మెయిల్ చూసి ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ప్లీజ్ బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు మై ఆఫీస్ అన్నారు. ఇంకా 1 year ఐఐటి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేశాడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద, R&D రీసెర్చ్ ఫీల్డ్. అది అయిపోయింది. ఇట్లా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, ఐఐటి వరకు వీక్లీ 2 వెళ్ళేవాడు ఫిజికల్గా, మిగతా వర్క్ ఆన్లైన్లో చేసేవాడు. సో నెక్స్ట్ శ్రీ చైతన్య వాళ్ళు ఎడ్యుటెక్ కంపెనీ ఒకటి ఇన్ఫినిటీ లాన్ అని ఒకటి లాంచ్ చేశారు.
ఈ జాబ్ రిజైన్ చేసి సార్ మేము ఇంకా శాలరీ ఎక్కువ ఇస్తాము, మా కంపెనీలోనే జాబ్ చేయండి అని. అది సెకండ్ కంపెనీ. తర్వాత కొంతమంది యూఎస్ స్టూడెంట్స్కి సిద్ధార్థ్ పైథాన్ మీద కోడింగ్ క్లాసెస్ చెప్పేవాడు ఆన్లైన్లో. అది ఒక ప్యారలల్గా డైలీ 2 hours వాళ్ళకి క్లాసెస్ చెప్పేవాడు. అట్లా మల్టిపుల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయిపోయేవాడు. సో సిద్ధార్థ్ గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాసెస్లో ఏ టీచర్ కానీ ఏ స్కూల్ కానీ సిద్ధార్థకి ఆ స్కిల్స్ కానీ ఆ అవేర్నెస్ కానీ ఇవ్వలేదు. మేము ఒక్కడే, నేను మా వైఫ్ చాలా కరెక్ట్గా సెట్ అయింది. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, డెఫినెట్లీ నేను సార్తో అసోసియేట్ అయ్యి నా మైండ్లో ఉన్న నా కరికులం, నా 12 years ఆఫ్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని సార్తో డిస్కస్ చేసి అతి త్వరలో వెరీ సూన్ నేను ఈ కరికులంని ఇంట్రడ్యూస్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రతి పేరెంట్కి ఉపయోగపడుతుంది 100%. సో ఇది ఇంప్లిమెంట్ అయ్యి ప్రతి పిల్లాడి జీవితానికి నా వంతు సహకారం అందించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో నాకు చైర్మన్ సార్ 100% సపోర్ట్ చేస్తారు. ఆయన మంచి మనసుతో దీన్ని దీవిస్తారని నేను కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ గీతం. థ్యాంక్ యూ సో మచ్ సార్.